ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఈ నేపథ్యంలోనే జూబ్లీస్ బైపోల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి పొన్నం. ఇక గత 10 ఏళ్లలో జూబ్లీస్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ యావత్ క్యాబినెట్ తో సహా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో బాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీస్ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీస్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీస్ ప్రజలు ఉన్నారు. మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీస్లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీస్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు 1+1 కట్టుకోవడానికి కూడా హైదరాబాదు లాంటి అర్బన్లో మరి స్థలాల అవైలబిలిటీ తక్కువ కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం. ఇక నిన్న మన కొత్తగా ఆటోలలో ఎక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోలలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా 2012లో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. 2012 తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు 20,000 ఆటోలకు హైదరాబాద్లో పర్మిట్లు ఇచ్చినాము. మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్లో కొత్త ఆటోలు ఆఫ్టర్ 2012 13 సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అది తప్పకుండా అమలు చేస్తాం. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతూ ఉంది. దాని వాతావరణం సానుకూలంగా ఆర్థికపరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, కోర్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా అనేక రకాల అభిప్రాయాలను తీసుకొని హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ గాని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా గతంలో మేము కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి, మంజీరా, దాని తర్వాత హిమాయత్ సాగర్ లాంటి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు. మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్డీ వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్ కు 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా. పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు 10 సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ల చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక మాట ప్రయత్నం ఇంటర్నల్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా ప్రజల సౌకర్యాలను కలిగియడానికి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల వ్యవస్థల రియల్ ఎస్టేట్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇలా డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన విషయాల అన్ని రంగాల్లో మేము ప్లానింగ్ చేసుకుని పోతా ఉన్నాం. జూబ్లీహిల్స్ కూడా పార్లమెంటు సభ్యులు, గతంలో కేంద్ర మంత్రిగా, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏం చేసిరని ఓట్లు అడుగుతున్నారని అడుగుతా ఉన్నారు.
మీరు టీఆర్ఎస్ కుమ్ముక్కై బలిక బకరాలాగా తీసుకొచ్చి ఆయన పెట్టి పాపం రామచంద్రరావు గారు చూస్తుంటే జాలి కలుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా, యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని. పార్టీలో మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడతా ఉంది. మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలో భాగంగా పోయినసారి పాపం పోటీ చేస్తే 20,000 చిల్లర వచ్చినట్టే. ఈసారి 10,000 కూడా వస్తాయా రావా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి. ఈ రెండు ఒకటే. కిషన్ రెడ్డి గారు నేరుగా అడుగుతా ఉన్నాం, రండి బహిరంగ చర్చకు. మీరు 10 సంవత్సరాలు ప్లస్ 12 ఏళ్ల కేంద్రం నుంచి ఏం తెచ్చిర్రో, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం చేసిరో, 2 ఏళ్లలో మేమేం చేసిండో యూసుఫ్ కూడా చౌరస్తా మీద చర్చకు సిద్ధం. ఊరికే మాటలు కాదు, ఆధారాలతో రండి, మేము కూడా సూచించడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో వారికి సంబంధించి ఒక ప్రత్యేక పాఠశాల, సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఉదయాన్నే వాళ్ళ వృత్తిరీత్యా బయటకు వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, పాల అన్ని రకాల సౌకర్యాలతో లంచ్తో పాటు ఏర్పాటు చేయడం స్కూల్ను. దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన పొద్దున సినీ కార్మికులుగా ఏదైనా సినిమా రేట్లు పెంచాల్సి వస్తే 20% లాభాన్ని కార్మికులకు ఇచ్చేటువంటి అంశంతో పాటుగా వాళ్ళకు ఒక 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇచ్చి ఏదైనా అనారోగ్యానికి పాలైతే చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ను వాళ్ళకు సంబంధించి ఒక లాభం వాళ్ళకు అందుకునే విధంగా, ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళందరినీ చేసుకునే విధంగా, ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి లబ్ధికి సంబంధించి అర్హతను బట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే విధంగా ఇన్ని విధానపరమైనటువంటి ఆలోచనలతోటి మరి ముఖ్యమంత్రి గారు సినీ ఇండస్ట్రీకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా, గతంలో సమ్మె జరిగే సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్ని అమలు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా నిన్న సన్మాన సభ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటా అని చెప్పినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను.